Namaskaram, good morning, adab, assalamu alaikum. Ladies and gentlemen, welcome to News and Views. Full talk time, no signal, cross connection, overaction, packing kaadu, talking e, aina ade lolli. Kodi kuyane ledu, poddu podavane ledu. Adhishtanam pedavi vippane ledu, poddu gookane ledu. Malli package tea pareshan modalayyindi. ప్యాకేజీ లీకులు అందించిందెవరు, బ్రేకులు ఇచ్చిందెవరు? 9 ఏళ్లుగా నాంచిన గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు బ్రాండ్ టీ రెడీ చేయగల సాహసం చేయగలదా? విల్ డిస్కస్ దాట్ ఇన్ ద డిబేట్. 2 minutes. Thursday morning, ladies and gentlemen, here are the top 10 headlines. ప్యాకింగ్ కాలేదు, టాకింగ్ ఏ, తెలంగాణపై చాకో, ఢిల్లీ చేరిన దామోదర డిఎస్. ప్యాకేజీలు సరేనా, ఢిల్లీకి చేరిన డిప్యూటీ సీఎం, తాయిలాలు వద్దంటున్న టీ మంత్రులు. వైఎస్ఆర్సీపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు, మళ్లీ దద్దరిల్లిన సభ. ఉత్తరాదికి వరద సహాయం 1000 కోట్లు, బాధిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేసిన ప్రధాని మన్మోహన్, సోనియా. విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీష్, అనుకూలంగా 126, వ్యతిరేకంగా 24 ఓట్లు, బీజేపీ వాకౌట్. గట్టెక్కిన బంగారు తల్లి, బిల్లుకు శాసనసభ ఆమోదం. విస్తరణం, జోరందుకున్న ఊహాగానాలు, రేపు సీఎం కిరణ్ ఢిల్లీకి. నీకో దండం, దించేద్దామంటున్న జాక్ నేతలు, టీఆర్ఎస్ కు దాసోహంపై కన్నెర్ర. విజయమ్మ టీ పర్యటనపై స్థానిక భయం, తెలంగాణపై ఏం చెప్పాలని తర్జన భర్జన పడుతున్న పార్టీ పెద్దలు. చివరిగా అసలు సమరం, జోరు మీద భారత్, ప్రతీకారం శ్రీలంక లక్ష్యం. ఛాంపియన్ ట్రోఫీ రెండో సెమీఫైనల్ నేడే. సకల అస్త్రాలు ప్రయోగించి శ్రీకృష్ణుడిని రంగంలోకి దింపి 8 అధ్యాయాలు రచించిన గ్రాండ్ ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాస్త్రం సంధించకుండా వెనుదిరగనుందా? ప్యాకేజీలన్నీ అబ్రక దబ్రానేనా, లేక బ్రేకింగ్ బాద్షాల రేటింగ్లకే పరిమితం అవ్వనున్నాయా? ఈ లొల్లి తెలంగాణ. టీ కప్పులో ముదురుతున్న ప్యాకేజీ లొల్లి, ప్యాకేజీ లొద్దంటూ మరుగుతున్న కషాయం, ఒక్కరొక్కరు ఢిల్లీకి పరుగులు, మళ్లీ ఉడుకుతున్న సకలం ముసలం. ఈ పోరు తెలంగాణం, ఈ పేరు తెలంగాణం. అమ్మ పెదవి విప్పనే లేదు, ఏకా ప్లస్ అభిప్రాయం కుదరనే లేదు. ఢిల్లీలో టీ ప్యాకేజీ లొల్లి మళ్లీ ముదిరింది. ఫుల్ టాక్ టైం, నో సిగ్నల్ తో సతమతమవుతున్న నాయకులకు సంకేతాలు అస్తూపోతూ ఉన్నట్టున్నాయి. ఒక్కరొక్కరుగా ఢిల్లీకి పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే హస్తినలో గవర్నర్ నరసింహన్ బిజీ అయ్యారు. దామోదర్ ఫ్లైట్ దిగాడు. తెలంగాణ ఇచ్చే వరకు పోటీ చేయనన్న జానా సూట్ కేస్ సర్దుకుంటున్నాడు. హైదరాబాద్ ట్విన్ బ్రదర్స్ ఎటు తేల్చుకోలేని త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్నారు. కిరణ్ సారు అయినను పోయి రావాలే హస్తినకు అంటూ అపాయింట్మెంట్ ఫిక్సింగ్ పనిలో పడ్డాడు. అమాత్యుల రాగం, తానం, పల్లవి డిజిటల్ సౌండ్ తో మారుమ్రోగుతోంది. తాము పోరు సాగిస్తే తప్పులేని కోదండు పక్కింట్లో తప్పులు వెదికే పనిలో పడింది. ఉద్యోగ సంఘాలు మళ్లీ సకలం లొల్లిని నిద్రలేపుతున్నాయి. రాష్ట్ర శాసనసభలో ఎలాంటి మార్పు లేదు. అధిష్టానం నోరు మెదపకుండానే ప్యాకేజీ లొల్లి దండోరా వెనక మర్మమేంటి? బ్రేకింగ్ ఇచ్చిందెవరు? ఉరుకులు పరుగుల తొందరలోని మర్మమేంటి? ఒక్కసారిగా గవర్నర్ గారి సీరియల్ మీటింగ్స్ లోని అసలు రహస్యమేంటి? ప్యాకేజీల లొల్లిలో నిజమెంత? సిగ్నల్స్ రాని టవర్ లో సిగ్నల్స్ రావటం క్రాస్ కనెక్షనేనా, లేక సిగ్నల్స్ రాకున్నా నాయకులు ప్రజా నోళ్లలో నానేందుకు మళ్లీ తెలంగాణాన్ని చంకనెత్తుకున్నారా? ఈ లొల్లి తెలంగాణ. ఓకే, లెట్స్ స్టార్ట్ ద డిబేట్. ఈ లొల్లి తెలంగాణ, ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్
టిఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు ఆర్ విద్యాసాగరరావు గారు, వారి పక్కన రాజకీయ విశ్లేషకులు కె శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బీజేపీ తరఫున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా విద్యాసాగరరావు గారు మీతో ప్రారంభిద్దాం. ఫుల్ టాక్ టైం, నో సిగ్నల్. ప్యాకేజీ రెడీ కాలేదు, ఖాళీ కేవలం టాకింగ్ అంటే ఈ ఉరుకులు పరుగులలోని మర్మం ఏంటి? నా ఉద్దేశంలో కొందరు ఈ తెలంగాణకు తెలంగాణ అంటే ఇష్టం లేని కొన్ని పత్రికలేనేమి యజమానులు అయితే ఏదైతే తెలంగాణ ఇవ్వబోతున్నారు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నారనే కొన్ని వార్తలు అందగానే ఒక రకమైన ఇచ్చేయడం కోసం తమ ఉద్దేశంతో రేటింగ్లు పెంచడం కోసం చేస్తున్న ప్రయత్నమే. కానీ నిన్నటికి నిన్న చాకో గారు స్పష్టంగా చెప్పారు, ఇలాంటి ఏమీ జరగలేదు, హై లెవెల్ టాక్స్ అవుతున్నాయి, ఏం చేయాలనేది వాళ్ళకు కూడా ఆలోచన ఉంటుంది కదా. బోడోల్యాండ్లో ఏం జరిగింది, బోడోల్యాండ్లో ముందు దాన్ని ఆపడం కోసం ప్యాకేజీ ఇచ్చారు, ఆ ప్యాకేజీ తీసుకున్నారు, మళ్ళీ వాళ్ళు ప్రత్యేక ల్యాండ్ కోసం. దాంట్లో కూడా గోర్ఖాల్యాండ్ ట్రీటీ అగ్రిమెంట్ అనేది వెస్ట్ బెంగాల్ అసెంబ్లీకి తీసుకొచ్చి దాని తర్వాత ఆ ప్యాకేజీని బిల్లు రూపాయన తీసుకొచ్చి దాన్ని రంగసిద్ధం చేశారు. చాలా కరెక్ట్గా చెప్పారు. అందుకని ఇదంతా ఏంటంటే ఊరికే ఒక రేటింగ్ పెంచుకోవడానికి అనుకోండి, కొంతమంది దీనికి తమకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి చేయటమే కానీ వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి తెలుసు సిసలైన తెలంగాణ వాది కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎవ్వరు కూడా ఎన్నడైనా కూడా మాకు ప్యాకేజీ ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి అడిగారా? ఒకరిద్దరు ఎమ్మెల్యేస్ ఎవరైతే కొంతమంది వాళ్ళు బ్రాండెడ్ కిరణ్ కుమార్ రెడ్డి మనుషులు అనుకునే వాళ్ళు తప్ప ఎవరు కూడా నాకు తెలిసి ప్రతి వాడు మాకు ప్రత్యేకమైన రాష్ట్రం ఇవ్వనే వాళ్ళ కోరిక. ప్రజల కోరికను ఆకాంక్షను వీళ్ళు కేంద్రం మన్నిస్తుందా లేదా అన్నది. లేకపోతే ఈవెన జయపాల్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ఇస్తే ఇస్తామని చెప్పండి రాష్ట్రాన్ని, లేకపోతే ఇవ్వమని చెప్పండి మీకు చేత కాకపోతే. అంతేగాని వయా మీడియాగా ప్యాకేజ్, ఆ ప్యాకేజీతో వాళ్ళకి బ్రహ్మాండమైన క్యాపిటల్ కట్టండి, కట్టి వాళ్ళకి ఆశ. నిన్న కూర్చొని నేను మొత్తం బంధులని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ 68 బంద్స్ 2004 నుంచి 2013 దాకా 68 బందులు నిర్వహించారు. ఒక్కొక్క బంద్కు ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారం చూస్తే 12,000 కోట్లు నష్టం జరుగుతుంది. ఒకవేళ ప్యాకేజ్ ఇచ్చినా గానీ దాన్ని పూడ్చలేదు. అందుచేత ప్యాకేజీ అనేది ఇది కేవలం ఏంటంటే మరి కేంద్ర ప్రభుత్వం డెలిబరేట్గా లీకేజ్ ఇచ్చి వీడు చేసిందా అనేది కూడా కొంత అనుమానం ఉంది. టెస్టింగ్ వాటర్స్ తర్వాత ఒక పత్రికలో ప్రముఖ పత్రికలో రాసినప్పుడు ఇప్పుడు ఈ తెలంగాణ మంత్రులు చేస్తున్నటువంటి హడావుడు కూడా అధిష్టానం సూచనల మేరకే చేస్తున్నారని కొన్ని పత్రికలు. కానీ మేమైతే బిలీవ్ చేయము. వాళ్ళకు వేడి అంటుకుంది, ఇక ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి, ఎట్లాగో వాళ్ళకి తెలుసు తెలంగాణ గురించి మేము మాట్లాడకపోతే ప్రజల్లో మాకు ముఖం ఉండదు, మాకు ఓట్లు పడవనేది అందరికీ తెలుసండి. ఈ వేళ తెలంగాణ గురించి మాట్లాడకపోతే ఏ పార్టీ అయినా నిలకడ ఉండదు. నిర్ణయం తీసుకున్నా గానీ వాళ్ళకి సమస్యలు తలెత్తులున్నాయి. ఎందుకంటే దిగ్విజయ్ సింగ్ గారు మొన్న వచ్చినప్పుడు ఆయన అన్నాడు, ఏ ప్రభుత్వాలు అయితే రాష్ట్రాలను విభజించాయో ఆ ప్రభుత్వాలన్నీ ఎన్నికల్లో ఓడిపోయినా వాళ్ళకి తెలుసు, వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటాడు. చాలా తెలివికల వాళ్ళే కదా వాళ్ళు, ఏమాత్రం కూడా వాళ్ళకు ఉన్నారు కదా రాజకీయ దురంధరులు, వాళ్ళకు అడ్వైజర్స్. తెలంగాణ ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం, తెలంగాణ ఇవ్వకపోతే ఏం ప్రయోజనం అనేది అన్ని ఆలోచిస్తే కోస్తాంధ్రలో ఏం చేసినా వాళ్ళకు 4-5 సీట్లు కూడా కంటే ఎక్కువ రావన్న విషయం తెలుసు వాళ్ళకి. ఇప్పుడున్న మూడులో తెలంగాణలో రక్షించుకోవడమా తమ పార్టీని బతికించుకోవటమా లేదా అనేది వాళ్ళకి ప్రధానమైన సమస్య. వాళ్ళు ప్యాకేజీ ఇస్తే వాళ్ళకి రెండుకి చెడ్డ రేపడవుతుందని నా ఉద్దేశం. అందుచేత ఇస్తే స్ట్రైట్ గా స్టేట్ ఇస్తానో లేకపోతే మేము ఇవ్వలేవండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము సమైక్యంగానే ఉంచడం, తర్వాత ముందు భవిష్యత్తులో మాకు బాగా బలం వచ్చినాడు కానీ లేకపోతే ప్రతిపక్షాల్లో బీజేపీ లాంటి పార్టీ వస్తే వాళ్ళు ఎట్లా కమిట్ అయ్యి ఉన్నారు ఆ సంగతి తర్వాత అది. అందుచేత నా ఉద్దేశంలో ఈ ప్యాకేజీ ఒకవేళ పొరపాటున వాళ్ళు ప్యాకేజీ అనౌన్స్ చేసి ఆత్మహత్యా సదృశంలాగా వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్కి వస్తుందని నేను అనుకోను. మన కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాళ్ళు ఏమి అడుగులు వేస్తారు నాకైతే తెలియదు అనుకో. ఓకే, మల్లు రవి గారు ఏ విధంగా చూడమంటారు నాయకులు ఉరుకులు పరుగులు? అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు లేకపోతే పరిణామాలు ఢిల్లీలో జరుగుతున్నాయి చూసినట్టయితే తెలంగాణ మీద తప్పనిసరిగా నిర్ణయం తీసుకునేటటువంటి ఒక దశకు వచ్చినట్టు ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తారనేది మా నమ్మకం. ఇవ్వాలని కూడా తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా మంత్రులు అందరూ కూడా ఇవాళ అడిగారు. నిన్న బహిరంగంగా కూడా చెప్పడం జరిగింది. ప్యాకేజీలు వీటి వల్ల ఇప్పుడు ఉపయోగం లేదు. ప్యాకేజీలు లేకపోతే వారికి కావాల్సినటువంటి ప్రత్యేక సౌకర్యాలు వీటన్నిటి కూడా ఇంతకుముందు ఇచ్చారు.
అవన్నీ ఫెయిల్ అయినాయని, అవి లేకపోవటం, అవన్నీ ఫెయిల్ కావటం వల్లనే మళ్ళీ ఉద్యమాలు వచ్చినాయి. శ్రీనివాస్ రెడ్డి గారు ఏ విధంగా చూడాలంటారు? ఐ మీన్ దేశ రాజకీయ పరిణామాలు బీహార్లోనే నేను చూసినా గానీ అటు ఈస్ బీజేపీస్ లాస్ ఇస్ కాంగ్రెస్ గెయిన్ అన్న విధంగా కనబడుతుంది. నిన్న నితీష్ కుమార్ ఏ విధంగానైతే అక్కడ రాజకీయ పరిస్థితులను గట్టెక్కారు, ఆ పరిణామాలు వేగవంతంగా చోటు చేసుకోవడం వల్ల కాంగ్రెస్ ఇలాంటి వాదనను లీకేజ్ ఇచ్చి ఒకసారి ఏ విధంగా రియాక్షన్ ఉంటుందో చూద్దామన్న విధంగా చేశారన్నట్టు భావించాలి. ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ కు గొప్పతనం సాధించిన ఘనతలు ఏం లేకపోయినా అప్రతిష్టకు గురైన చరిత్రలో ఇంత అప్రతిష్టకు గురైన కాంగ్రెస్ పార్టీ గతంలో ఏనాడు లేదు. ఇవాళ కలిసి వచ్చేది ఏమిటంటే ప్రత్యర్థులు బలహీనపడటమే వారి స్ట్రెంగ్త్. కర్ణాటకలో చూశాం కదా, ఆ కర్ణాటకలో చేసిన ఇది బీజేపీ వీక్నెస్, బలహీనత ఇవాళ కాంగ్రెస్ కలిసి వచ్చింది. వాళ్ళ ఘనతలు లేవు. అట్లాగే ఆర్జేడీకి సంబంధించి బీహార్ పరిణామాలు కూడా ఆ రకమైనవే. కాంగ్రెస్ అక్కడ కోలుకోవటానికి మరీ చాలా ఫీట్లు చేయాల్సి వస్తుంది. 4 సీట్లతో ఉన్నటువంటి పార్టీ అది. అందువల్ల మా ఉత్తర భారతంలో కాంగ్రెస్ కు ప్రతిష్ట పెరగటం అంటే చాలా ఇది చేయాలి. దక్షిణ భారతంలో దక్షిణ భారతంలో ఉన్న చాలా పటిష్టంగా ఉన్నటువంటి పార్టీని సర్వనాశనం చేసుకున్నారు. అందుకని ఆ ఘనత ఇవాళ కాంగ్రెస్ కు ఫ్యూచర్ అనేది నాకేం కనిపించడం లేదు. గుజుల ప్రేమేందర్ రెడ్డి గారు, ఈజ్ యువర్ లాస్ ఇస్ కాంగ్రెస్ గెయిన్ అంటూ భావించాలా? ఇది సహజంగా ఆ విధంగా అనుకునే అవకాశం ఉంది. కానీ వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితులలో బీహార్లో జరిగింది భారతీయ జనతా పార్టీకి చాలా ఉపయోగకరంగా జరిగింది. అనేక సర్వేలు చెప్తున్నాయి బీజేపీ జేడీయూ కలవకుండా కనుక అక్కడ వెళ్తే బీజేపీ గెయిన్ అవుతున్నదని. అదేవిధంగా అందరూ ప్రస్తుత రాజకీయాన్ని ఆలోచిస్తున్నారు. ఎప్పుడు ఏ 2 ఎలక్షన్ల రిజల్ట్స్ ఒకే రకంగా లేవు. కాబట్టి ఇప్పటి వరకు జరుగుతున్నది సంకీర్ణ రాజకీయాలు, అలయన్స్ పార్ట్నర్సు, ఈ విధంగా ప్రభుత్వాలు ఏర్పడుతూ వచ్చినాయి. కానీ దేశంలో ఒక కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. ఇవాళ ఏంటంటే దేశ హితం కోసం దేశ ప్రజలు ఈ దేశం దృఢంగా ఉండాలి, ఆర్థికంగా డెవలప్ కావాలి. ఆ విధంగా కనుక జరగాలంటే ఏం చేయాలి? ఒక బలమైన జాతీయ రాజకీయ పార్టీ, బలమైన నాయకుడు గనక వస్తే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఇవాళ దేశ ప్రజలు ఆలోచిస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వాల యుగానికి కాలం చెల్లే యొక్క సమయం వచ్చేసింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదైతే తెలంగాణ విషయంలో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఇవి నాటకాలే. ఇక్కడ నాయకుల యొక్క పరుగులు ఏవైతున్నాయో అవి కూడా అధిష్టానం ఆడిస్తున్న యొక్క నాటకంలో భాగమే తప్పితే మరొకటి లేదు. ఇటువంటి సంఘటనలు ఎన్నో చూసాం. వాళ్ళు తెలంగాణ ఇచ్చే ఉద్దేశం లేరనడానికి ఇటీవల వాళ్ళు కోస్తా ఆంధ్రాలో కౌరు సాంబశివరావు గారికి ఏదైతే మరి క్యాబినెట్ మినిస్ట్రీ ఇచ్చారో అంటే తెలంగాణ పైన ఆశలు వదులుకున్నారు. వాళ్ళు కోస్టల్ ఏరియాల తమ బలాన్ని కాపాడుకునే యొక్క ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఎలాంటి ప్యాకేజీకి అంగీకరించరు, తెలంగాణ రాష్ట్రం మాత్రమే కోరుకుంటున్నారు. దానికోసం ఎటువంటి యొక్క పోరాటానికని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మొన్న యొక్క ఏదైతే చెలో అసెంబ్లీ సందర్భంగా వ్యవహరించిన తీరు కూడా తెలంగాణ ప్రజల యొక్క హృదయాలను గాయపరిచింది. ఒకటి క్షమించాలి, మల్లు రవి గారు రోషే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు there is no package formula. December 3, 2009 ఆయన చేసిన వ్యాఖ్యలు, there is no package or formula. I will meet him, that is Chidambaram, if he wishes to. Decision on the issue will only be taken by high command అంటూ ఆ రోజు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఐఎమ్ ఏ లాయల్ సోల్జర్, ఒకవేళ చిదంబరం గారు శాసనసభలో తీర్మానం పెట్టమంటూ అడిగితే నేను దానికి సంసిద్ధులుగా ఉన్నానంటూ ఆ రోజు ఆయన చేసిన వ్యాఖ్య. ఈ రోజు ప్రతిపక్షాలన్నీ ఇంతగా పట్టుపడుతున్నాయి, అది ఏదో తీర్మానం పెట్టి తేల్చండి, దాని తర్వాత ఆ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునడానికి సానుకూల వాతావరణం కల్పించిన వాళ్ళం అవుతున్నాము అని ప్రతిపక్షాలు వాదించినా ఎందుకు ఆ తీర్మానం చేయలేకపోయారు? ఆ రోజు రోసే గారు కానీ ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ అదే మాట చెప్తున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము హైకమాండ్ ఒక నిర్ణయాన్ని తీసుకుని ఈ రకంగా చేయమని చెప్తే ఆ రకంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నారని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చేశారు. అయితే ఆ నిర్ణయాన్ని ఇప్పుడు తీసుకుంటారని మేము అనుకుంటున్నాం.
అయితే ఇక్కడ బీజేపీ గాని అక్కడ టీఆర్ఎస్ గాని తెలంగాణ సమస్య ఇప్పుడు పరిష్కారం అయితే 2014లో వచ్చే ఎన్నికల్లో మాకు ఇబ్బంది అవుతుందనే విధంగానే వాళ్ళ బీజేపీ వారు కానీ లేకపోతే టీఆర్ఎస్ వారు కానీ ఆలోచిస్తున్నారు. ఇది ఈ రకంగానే కంటిన్యూ అయితే రేపు వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతోనే చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే బీజేపీకి సంబంధించి వారు అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు భారతదేశంలో ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇవ్వద్దని చెప్పారు కాబట్టి మేము ఇవ్వలేదని వారి అగ్రనాయకులు వచ్చే ఇక్కడ చెప్పారు. అంతేకాకుండా వారు కాకినాడలో తీర్మానం చేశారు, ఒక ఓటు వేస్తే 2 రాష్ట్రాలని. అబద్ధ ప్రచారం చేయడం కాంగ్రెస్ యొక్క నైజం. ఓట్ల కోసమే ఇవాళ తెలంగాణ మేమిస్తామని ఒకరి మీద ఒకరు నాయకుడు ఉంటే ఆ చెడు పనులు ఎక్కువ అవుతాయి. ఏం జరిగిందో మనం ఒక్కసారి సెక్యులరిజం అనేటటువంటి ఒక ఫ్యాక్టరీని కంప్లీట్ గా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు చెప్పారు, ఈ ప్రధాని రాజగోపాల్ అనుసరించి రవి గారు 1 సెకండ్ 1956 పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు నిజామాబాద్ కు వచ్చినప్పుడు ఆయన అన్న మాటలల్లా గానీ దట్ ఓకే వి రెస్పెక్ట్ ద సెంటిమెంట్. 2004 సోనియా గాంధీ గారు నిజామాబాద్ కి వచ్చినా వరంగల్కి వెళ్ళినా వి రెస్పెక్ట్ ద సెంటిమెంట్. 2004లో మీ మేనిఫెస్టో సేస్ the Congress party feels that the whole matter could be best addressed by another state's reorganization committee to look into all the issues involved అన్నారు. దాని తర్వాత 2009లో మళ్ళీ మీ కాంగ్రెస్ మేనిఫెస్టో కామన్ మినిమం ప్రోగ్రామ్ ప్రకటిస్తూ it assured that after due consultation with all the concerned sections with consensus at an appropriate time UPA government will consider the formation of separate Telangana state. 2009లో మీరు నిర్ణయం ప్రకటించారు, మళ్ళీ ఇప్పుడు రివర్స్ స్వీప్ లో బీజేపీని తప్పుపట్టడం ఎందుకు? ఒక విషయం బీజేపీ వారు ఇవాళ మేము వచ్చి ఇస్తాము, ఇవాళ మేమే బీజేపీ తెలంగాణ కోసమే ఉంది, మీరు ఇప్పుడు అధికారం ఇస్తే రేపిస్తామని చెప్పడం అనేది ఎన్నికల కోసం చెప్పారని చెప్పడానికే నేను చెప్తున్నాను. మీరు ఇంతకుముందు చెప్పినటువంటి వాగ్దానాలు కానీ మీకు పరిపాలన అవకాశం కల్పించినప్పుడు ఇవ్వలేదు. ఇంకోటి చెప్తున్నాను, ఉద్యమాల నేపథ్యం చూడండి, ఏ దేశంలో కానీ లేక స్వతంత్రం కోసం చేసిన ఉద్యమం కూడా ఒక్క రోజులోనో 1 సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లో రాలేదు. దాదాపు 30-37 సంవత్సరాలు ప్రాణాలు అర్పించి దానికోసం పోరాటం చేసిన తర్వాత తెలంగాణను ఇచ్చేటటువంటి ఒక దశకు వచ్చింది. అది కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటటువంటి అవకాశం ఉందని మేము చెప్తున్నాం. తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు మేము మా దగ్గర ఉన్నటువంటి నాయకులంతా తెలంగాణ కావాలని మాకు ప్యాకేజ్ వచ్చని చెప్తుంటే ఇదంతా ఏదో అక్కడి నుంచి హైకమాండ్ ఆడిస్తున్నాం డ్రామా అంటే మీరు ఇవాళ తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు? మీరు 1969లోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కావాలని ఉద్యమం చేసింది. ఇవాళ తెలంగాణ కోసమే పుట్టినవని ఏమైంది? రాజకీయం అంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కూడా 100 సీట్లు 15 సీట్లు అనే ఎజెండా మార్చేశారు. రవి గారు, ఇది రాజకీయం బీజేపీ కాంగ్రెస్ రాజకీయం వదిలేసిండి, ప్రజల దగ్గరికి రండి. ఇప్పుడు మీరు ఓకే అన్ని రాజకీయ పార్టీని తిట్టండి, అభ్యంతరం లేదు. కానీ ప్రజల సమస్య మీ అభిప్రాయం చెప్పిండ్రు బాగానే ఉంది, కానీ ఇప్పుడు మీరు చెప్పే దాని ప్రకారంగా ఇంకా మన స్వాతంత్రం రావడానికి 200 ఏళ్లు పట్టింది. తెలంగాణ విముక్తి కావటానికి, తెలంగాణ సపరేట్ రాష్ట్రం కావటానికి 200 సంవత్సరాలు అవసరమని మీ భావన కనిపిస్తుంది, అంతేనా? అంటే శ్రీనివాస్ రెడ్డి గారు నేను చెప్పినటువంటి ఉదాహరణని మీరు దాన్ని ప్రజల్లో నెగిటివ్ గా చూపించడానికి ఇప్పుడు సమస్య మీరు సమస్యను అర్థం చేసుకోకుండా మీరు సమస్యను పరిష్కరించడానికి మీ వాదన దోహదపడటం లేదు. సమస్యను పరిష్కరించడానికి మీ వాదన దోహదపడటం లేదు. ఏ రకంగా ఉంటారు
200 సంవత్సరాలు. మీ సమస్యను పరిష్కరించడానికి మీ వాదన, మీ అభిప్రాయం ఏమాత్రం దోహదపడటం లేదు. మీరు సమర్థనకు పూనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ సమర్థనకు పూనుకుంటున్నారు, పూనుకోండి. కానీ సమస్యకి ఏ రకంగా పరిష్కరిస్తారో చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి. సారీ శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు పరిష్కారం అవుతుందని నేను అనుకుంటున్నానని చెప్తున్నాను. ఏం పరిష్కారం చెప్పండి, అభిప్రాయం ఏదో చెప్పండి. మీరు కేంద్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చకచకా జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి మన క్యాబినెట్ రిషఫల్ కానీ లేకపోతే ఏఐసిసి పునర్వ్యవస్థీకరణ కానీ ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి కోర్ కమిటీ పార్టీని పటిష్టపరచుకోవడానికి ఏ రోజైనా మీరు నిర్ణయం తీసుకోవచ్చు, ఎన్నికల ముందైనా నిర్ణయం తీసుకోవచ్చు, కానీ తెలంగాణ విషయంతో ముడిపడ్డదు. గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు, వాట్ ఇస్ యువర్ అబ్జెక్షన్? ఇది మల్లు రవి గారు ఎదురు దాడి చేయడం అనేది సర్వసామాన్యం అయిపోయింది. ఈ రోజున మాట్లాడుతున్నారు ఓట్ల కోసం, సీట్ల కోసం అని. మీరు ఓట్లు సీట్లు వస్తే తొందరగా తెలంగాణ ఇవ్వండి, మేము సమర్థిస్తామని చెప్తున్నాం. పాత స్టోరీ ఎక్కడెక్కడదో 97 చెప్తున్నారు. 97లో మేము ఏం చెప్పాము, ఏం జరిగింది, 99లో మా యొక్క మేనిఫెస్టోలో ఉందా లేదా ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ ప్రజల దగ్గరికి మేము వెళ్ళాం, ప్రజలు ఇవాళ ఆలోచిస్తున్నారు. ఈ రోజున తెలంగాణ వట్టి మాటలు ఎందుకు, ఇవన్నీ మాట్లాడడం ఎందుకు? రేపు తెలంగాణ బిల్లు పెట్టండి, మేము సమర్థిస్తామని చెప్తున్నాం. ఇది చేయకుండా ఈ విధంగా మాట్లాడుతూ ఇలాంటి మాటలు మాట్లాడవలసిన అవసరం లేదని చెప్తున్నాం. తర్వాత మీరు ఇవాళ గుజరాత్ గురించి మిగతా అనేక విషయాలు మాట్లాడుతున్నారు. మల్లు రవి గారు ఏదో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది అంటే మేము కూడా అదే హర్షిస్తున్నాం. నిర్ణయం ఏమిటి? రాష్ట్రం ఇస్తున్నారా ప్యాకేజీలు? ఆ ప్యాకేజ్ దానితో మాట్లాడండి. రవి గారు డిఫైన్ దట్ సెంటిమెంట్, అదేంటో స్పష్టం చేయండి. వి రెస్పెక్ట్ ద సెంటిమెంట్ ఆఫ్ తెలంగాణ అంటూ మీ సెంటిమెంట్ ప్యాకేజీ ఇస్తే మీరేం చేస్తారు చెప్పండి మల్లు రవి గారు, చెప్పండి. ఫస్ట్ విద్యాసాగర్ గారు మేము చెప్పేది ఏంటంటే ఇవాళ మా ప్యాకేజీలు కాదు కావాల్సింది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రత్యేక తెలంగాణ రావాలి అని కోరుకుంటున్నారని చెప్పడానికే నిన్న మొన్న జరిగినటువంటి మా తెలంగాణ నాయకుల మీటింగు, రేపు 30వ తారీఖున జరిగే మీటింగు, ఇవాళ ఢిల్లీలో చెప్పేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రతి పార్టీ కూడా ఆ పార్టీ ఫ్రేమ్ వర్క్ లో లోబడి తెలంగాణ కావాలని కోరుతున్నారు. దాంట్లో మా పార్టీ తరఫున మేము కోరుతున్నాం. దీంట్లో మా మంత్రులు కూడా స్పష్టంగా చెప్పారు, మాకు ప్యాకేజ్ లేదు, మాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పడం జరిగింది. దీనికంటే ఎక్కువగా మేము వస్తే ఇస్తామనే వాళ్ళని నమ్మితే ఇష్టం. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత 3 రాష్ట్రాలు ఇచ్చినటువంటి సందర్భం ఉంది, ఇవ్వలేదు వాళ్ళ తెలంగాణని. అది ప్రజలందరూ చూశారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు లెటర్ రాస్తే ఆ లెటర్ కూడా ఎస్ఆర్సీ పెట్టుకోవడానికి కూడా ఆ రోజు ఒప్పుకోలేదు. ఎస్ఆర్సీ ఎందుకు మరి మీరు వేశారా ఎస్ఆర్సీ ఇప్పటి వరకు? అప్పుడు మేము ఒప్పుకోలేదు అంటున్నారు. మీరు మీరు ఇప్పుడు ఈ విధంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు సెకండ్ ఎస్ఆర్సీ అయ్యారని అడిగితే లెటర్ ద్వారా కూడా దానికి సమాధానం ఏం చెప్పారు? మేమేం చెప్తున్నామంటే రాష్ట్రాలు ఇవ్వడానికి వీల్లేదని చెప్పినటువంటి పార్టీ మీది. ఉత్తరప్రదేశ్ లో మీరిచ్చిందా? మీరు అక్కడ 4 రాష్ట్రాలు ఇచ్చిందా చెప్పండి? మీరిచ్చిందా? మేము ఇయ్యలేదు ఉత్తరప్రదేశ్ లో. గుజ్జల ప్రేమేందర్ గారు రవి గారు ఇదంతా చరిత్ర. ఆ రోజు మీరు అన్నమాట వాస్తవం. ఆ రోజు ఎల్కే అద్వానీ గారు ఆలే నరేంద్రకు అప్పటి బీజేపీ నాయకుడికి లెటర్ రాస్తూ ఎకనామిక్ డిస్పారిటీస్ తలెత్తుతాయి, అందుకే మేము ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదు, తెలుగుదేశం వ్యతిరేకించింది. దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. చరిత్ర ఇదంతా చరిత్ర. ఎన్ని రోజులు ఈ విధంగా బురద జల్లుకునే కార్యక్రమం పెడతారు? ఎన్ని రోజులు బురద జల్లుకునే కార్యక్రమం? ప్రతి వర్తమానం ఎప్పుడు భూతకాలం మీద జరిగిన
నడుస్తుంటది. భూతకాలంలో చదువుకున్న వాడే వర్తమానంలో టీచర్గా ఉంటాడు, లేకపోతే అంతేగాని భూతకాలాన్ని ఎదురుపెట్టండి. భవిష్యత్తులో ఏం జరిగింది, వర్తమానంలో ఏముందో చెప్తున్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పండి. బీజేపీకి రవి గారు మీరు చెప్పేది వర్తమానము భవిష్యత్తు రెండు ఆలోచించాల్సిందే, కానీ భూతకాలం ఆలోచించాల్సింది ఖచ్చితంగా తీసుకోవాల్సింది. ఇవాళ మన తెలంగాణకు సంబంధించి మన సమస్య పరిష్కారానికి బీజేపీ ప్రతిపక్ష నాయకులు ఓపెన్ గా పార్లమెంట్ లో మీరు బిల్లు పెట్టండి మేము సపోర్ట్ చేస్తామన్నారు. సుష్మా స్వరాజ్ చాలా స్పష్టంగా చెప్పింది. మీ విమర్శలతో ఏకీభవిస్తున్నాను. బీజేపీ గతంలో ఇచ్చిన దాన్ని వైదొలిగింది, దాన్ని నమ్మటానికి వీలేదు అని చెప్పడం అన్నిటినీ మీ విమర్శనంతా స్వీకరిస్తాను. కానీ ఓపెన్ గా నిండు సభలో మా సుష్మా స్వరాజ్ మీరు బిల్లు పెట్టండి మేము సమర్థించడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాము. మీకు మిగతా పార్టీలు వన్ సెకండ్ మిగతా పార్టీలను అన్నిటి వదిలేద్దాం. కాంగ్రెస్ బీజేపీ సరిపోతుంది మెజారిటీ తీసుకురావడానికి. ఇప్పుడు చెప్పండి మీరు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. బీజేపీ సపోర్ట్ చేస్తే బిల్లు పాస్ చేయాలనేటటువంటి ఆలోచనలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదు. ఇప్పుడు తెలంగాణ రేపు ఈ 30వ తారీఖు లోపల దానికి సంబంధించిన ప్రకటన చేస్తే కూడా ఇవాళ పార్లమెంట్ లో 2/3 మెజారిటీ అవసరం లేదు. అవును, అందుకే చెప్పాను. మెజారిటీతోనే బిల్లు పాస్ అయితే చాలు. ఇవాళ బీజేపీ మేము సపోర్ట్ చేస్తాం బిల్లు పెట్టమనంటే మా యూపీఏ పార్ట్నర్స్ చాలు మాకు. మేము నిర్ణయం తీసుకుంటే యూపీఏ పార్ట్నర్స్ ఒప్పించి తీసుకుంటాం. ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు మార్గానికి వచ్చారు. ఇప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్ట్నర్స్ మా ప్రభుత్వం నిలబడుతుంది. ప్రభుత్వం నిలబెట్టుకుంటూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకునే నిర్ణయాన్ని తీసుకునే దిశలోనే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది తప్ప వీరేదో బిల్లు పెట్టండి మేము సపోర్ట్. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? ఆ బిల్లు పెట్టినప్పుడు వీళ్ళు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ మా పార్టీ, మా కాంగ్రెస్ పార్టీ, మా పార్ట్నర్స్ సపోర్ట్ కాదు మాకు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగానే ఇప్పటి వరకు వాయిదా వేసింది అంటే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టతగా ఉంది. తెలంగాణ ఇవ్వటానికి మా మిత్రులు అంగీకరించటం లేదు అని చెప్పారు. రెండవది, మీకు ప్రతిపక్షాలది అవసరం లేదనే వైఖరితో మీరుంటే ఎఫ్డిఐలో ఏం చేశారండి? ఎక్కడికి వెళ్ళారండి మీరు? ప్రతిపక్షాలను ఎంత బతిమాలాడారండి? బీజేపీని ఎంత బతిమాలారండి? అందువల్ల అది ఆర్గ్యుమెంట్ చేయండి. నేను నాకు ఆపలేదు. మీరు ఇస్తానని తెలంగాణకి ఇవ్వటానికి మీరు సిద్ధంగా ఉంటే మీ బలమే సరిపోతే వెంటనే ఇవ్వండి. మీరు కమిట్మెంట్ అయి ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పినట్టుగా ఇవాళ 30వ తారీఖు లోపల తెలంగాణ మీద నిర్ణయం తీసుకుంటే అవసరమైతే ఎవరితోనైనా బతిలాడతాం. ప్రతి మిత్రపక్షాలు పాస్ చేపిస్తాం అనుకుంటున్నాను. అంతే తప్ప మేము బిల్లు పెట్టండి మేము ఓట్లాడతాం, మేము బిల్లు పెట్టండి మీరెందుకు మేము ఓటేసేది? మా ప్రభుత్వం నడిచేది మీ వల్ల కాదు. మా మిత్రపక్షాల సపోర్ట్ వల్ల మా ప్రభుత్వం కేంద్రంలో నడుస్తుంది. బిల్లు పాస్ చేయడానికి కూడా మిత్రపక్షాలతో చర్చలు చేస్తున్నాం. ఉదాహరణ చెప్తాను. ఒక్క విషయం, బంగారు తల్లి బిల్లుని క్యాబినెట్ ఒప్పుకోకపోతే ఇవాళ మాట్లాడి మరి నేను బిల్లు పెట్టి పాస్ చేశాను. చాణక్య నీతి మీ దగ్గర ఉంది. కామన్ మ్యాన్ కి అర్థం కాదు. చిన్న విషయం, మీకు పెద్ద రాజకీయ దురంధం దీనికి అక్కర్లేదు. బీజేపీ వాడు సపోర్ట్ చేస్తారంటే మాకు అక్కర్లేదు, మా మిత్రులు మేము సపోర్ట్ తీసుకుంటామంటే ఏమి నీటో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మీ కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళు ఉంది, మొత్తం చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళు ఉంది, బీజేపీ సపోర్ట్ చేస్తారు. కొన్ని మిత్రపక్షాలు వాళ్ళ ఎందుకు వాళ్ళు మీరు పడగొట్టుకొని మేము బీజేపీ సపోర్ట్ చేసేది బిల్లు కోసమే తప్ప యూపీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి గురించి ఆలోచించడం తెలుసు. మేము బీజేపీ ఎప్పుడు ఆ బిల్లు కోసం సపోర్ట్ చేస్తున్నది కానీ యూపీఏ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయటం లేదు. యూపీఏ ప్రభుత్వం కంటిన్యూ కావాలంటే మిత్రపక్షాలతో ఉండాలి. మిత్రపక్షాలు అయిపోతుంది. ఇచ్చిన బాధ్యత నుంచి పక్కకు పోవాల్సి ఉంటుంది.
ఏ విధంగా కోల్పోతారు? ఒకవేళ వాళ్ళు దానికి మీరు వాళ్ళ పద్ధతికి మద్దతు పలికితే ఏ విధంగా మీరు ప్రభుత్వానికి కోల్పోయిన వాళ్ళు అవుతారు మల్లు రవి గారు? యూపీఏ పార్ట్నర్స్ విత్డ్రా ఒక విషయం సరే, ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మంచి క్వశ్చన్ లేవనెత్తారు. ఎఫ్డిఐలో 2 సైడ్ల పదునైన కత్తిని ఒక వరంలో ఇమిడ్చుకోగలిగిన శక్తి మీ దగ్గర ఉంది. అలా ఈ వాదన ఏ విధంగా అర్థం చేసుకోమంటారు? నేను ఇప్పుడు అదే చెప్తున్నాను, మీకు అర్థమైనట్లేదు. మీకు చెప్పేది ఏంటంటే మేము నిర్ణయం తీసుకున్న తర్వాత చాలా కాలం చర్చలు చేసాం సిపిఎం తో. ఎన్నిసార్లు చర్చలు చేసినా ఎఫ్టీఆర్కి మేము సపోర్ట్ చేయమని వారు వెళ్ళిపోయారు. అప్పుడు మేము నిర్ణయం తీసుకున్న తర్వాత వారు వెళ్ళిపోతే సపోర్ట్ చేయాలని ఇంకెవరైనా సపోర్ట్ చేస్తే రవి గారు ఓకే ఫైన్, లెట్ us లీవ్ aside. అదంతా చరిత్ర విడిచిపెడదాం. సరే, 30వ తారీఖు రోజు మీరు ఒక డెడ్ లైన్ పెట్టారు. ఒకవేళ అప్పటికి నిర్ణయం రాకపోతే అప్పుడు మీ తక్షణ కర్తవ్యం ఏంటి? మేము మా కర్తవ్యాలు మేము డెడ్ లైన్ పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టడానికి కొంతమంది ఎంపీలు 30వ తారీఖు మాకు తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటనీయకపోతే మేము వదిలిపెట్టి టీఆర్ఎస్ లో పోతారని చెప్పినట్టుగా మేము చెప్పడం లేదు. మేము 30వ తారీఖు లోపల అంతకంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్తున్నాం. ఇవ్వడానికి కావలసినటువంటి ఒత్తిడి తేడానికి 30వ తారీఖున ప్రజలతో పబ్లిక్ మీటింగ్ పెట్టాం. మా ప్రజలు కూడా కోరుకుంటున్నారు, మేము కోరుకునే కాదని వాళ్ళకి చెప్పడానికి చెప్తున్నాం. ప్రజాస్వామ్యంలో అనేక విధాలుగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చేటట్టు ఉంటుంది. 12 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ వాళ్ళ పార్టీ ద్వారా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారు. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రజలు, తెలంగాణ ప్రజల ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద పార్టీ మీద ఒత్తిడి తీసుకొని వస్తాం. మల్లు రవి గారు మీరు కొద్దిగా ఆలోచించండి. ఈ యూపీఏ భాగస్వాములుగా ఉన్న ప్రధాన భాగస్వామి కాంగ్రెస్ తర్వాత ఇవాళ ములాయం సింగ్ ఉన్నాడు. ఆయన ఓపెన్ గా వ్యతిరేకిస్తున్నాడు. మీరు ఎట్లా తీసుకొస్తారనుకుంటున్నారు? ప్రతిపక్షాల సహకారం, బీజేపీ సహకారం లేకుండా చెప్పండి. నితీష్ అంగీకరించాలి కదా, చెప్పలేదుగా ఇప్పుడు, చెప్పలేదుగా. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారికి ఒక విషయం చెప్తున్నాను. ములాయం సింగ్ గారి సపోర్ట్ లేకపోయినా కూడా మాకు ములాయం సింగ్ గారి సపోర్ట్ తో ప్రభుత్వం నడవట్లేదు. వాళ్ళు బయట నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, మాకు సపోర్ట్ మాకుంది, మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా మీరు న్యూక్లియర్ డీల్ అప్పుడు సిపిఎం బయటకు వెళ్ళిపోతే తక్కిన వాళ్ళు ఏ రకంగా వచ్చారో అప్పుడు ఆనాడు మేము ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలో దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి. సార్, ఇలాంటి చాణక్య నీతి గల పార్టీ మీద ఈ విధంగా ఉన్నప్పుడు తెలంగాణ సాకారం చేసుకోవడానికి కూడా ఆ విధంగా మద్దతు తెచ్చుకోవచ్చు కదా. గుజ్జల బ్రహ్మేందర్, వాట్ ఇస్ యువర్ క్వశ్చన్? ఒక్క నిమిషం దయచేసి. ఏంటంటే మీరు 2004లో సోనియా గాంధీ గారు మరి మీకు అలయన్స్ పార్ట్నర్స్ విషయం కానీ మిగతా విషయాలన్నీ కూడా మీకు తెలుసు. ఇవాళ ఒక్కటే మేము అడుగుతున్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన యొక్క హామీ మేరకు ఇవాళ 1000 మందికి పైగా యువకులు మరణించారు. వెంటనే తెలంగాణ మీరు ప్రకటించండి, అది సాకారం అవుతుంది. కానీ అది కాకుండా మీరు ఇవాళ అలయన్స్ పార్ట్నర్స్ గురించో లేకపోతే మిగతా విషయాల్లో చెప్పడం కాదు. మేము ప్రతిపక్ష స్థానంలో ఉండి మీకు లబ్ధి చేకూరున్నా పర్వాలేదు, మీరు తెలంగాణ బిల్లు పెట్టండి, మేము మద్దతు ఇస్తామని చెప్తున్నాం. ఓకే, ఏమి అవసరం లేదండి. బీజేపీకి సంబంధించినటువంటి మద్దతు లేకుండానే సాధారణ సపోర్ట్ తోనే పాస్ బీజేపీ సపోర్ట్ కాదు. యూపీఏ ప్రభుత్వానికి వాళ్ళు సపోర్ట్ ఇవ్వరు. ఒకవేళ మేము మా పార్ట్నర్స్ కు వ్యతిరేకంగా చేసినట్టయితే మా ప్రభుత్వం పడిపోతుంది. దానికోసం మేము ప్రభుత్వం పడగొట్టుకోలేము కదా. ప్రభుత్వం పడిపోకుండా తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ని గౌరవించడానికి ఇప్పుడు ఒక జరుగుతుంది. అందుకే అన్నాను, క్రాస్ కనెక్షన్, ఓవర్ యాక్షన్, ఫుల్ టాక్ టైం, నో సిగ్నల్. ఇంతవరకు
ఖాళీ టాకింగ్ ఏ అంటున్నారు, ప్యాకింగ్ లేదంటున్నారు. నిజంగా అది రాబోయే రోజుల్లో టాకింగ్ అవుతుందా, ప్యాకింగ్ అవుతుందా వేచి చూడాల్సింది. దూరదర్శన భాషలో చెప్తే ప్రజలకు అర్థం కాదు. సరిగ్గా చెప్పండి. క్రాస్ కనెక్షన్ లేదు, ఓవర్ కనెక్షన్ లేదు, డైరెక్ట్ కనెక్షన్ ఉంది మాది. భాష చెప్తే అర్థం కాదు. చూద్దాం ఆ నిర్ణయం ఎప్పుడు ప్యాకేజీయా లేకపోతే రాష్ట్రమా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడైనా స్పష్టం చేశాను. మల్లు రవి గారు, థ్యాంక్ యూ. మల్లు రవి గారు, థ్యాంక్ యూ. శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ. గుజ్జల ప్రేమందర్ రెడ్డి గారు. అండ్ లెట్స్ సీ యూ టుమారో. గుడ్ డే అండ్ గుడ్ బై.